రాష్ట్ర ప్రజలు ఇబ్బందుల్లో ఉంటే ప్రభుత్వ ప్రతినిధులు ఢిల్లీలో పర్యటనలు చేస్తున్నారని విమర్శించారు మెదక్ ఎంపీ రఘునందన్ రావు. రాష్ట్రంలో డెంగీ కేసులు విపరీతంగా పెరిగాయని, వెంటనే ఆరోగ్య శాఖ మంత్రి హాస్పిటల్స్ ని సందర్శించాలని డిమాండ్ చేశారు. చెరువులు కబ్జా చేస్తే చర్యలు తీసుకోవాలని, కానీ హైడ్రా పేరుతో అసలు విషయాన్ని పక్కన పెడుతున్నారని ఆరోపించారు. వెంటనే పంచాయతీ ఎన్నికలు నిర్వహించాలని, ఎన్నికలు జరగకపోతే కేంద్రం నిధులు ఆగిపోతాయని తెలిపారు రఘునందన్. విపరీతమైన జ్వరాలు, డెంగీ, ఆసుపత్రులలో కనీసం బెడ్ లేనటువంటి దుస్థితితోటి ప్రజలందరూ బాధపడుతుంటే ముఖ్యమంత్రి గారు 2 రోజులు పోయారు, ఉప ముఖ్యమంత్రి గారు 3 రోజులు పోయారు, పిసిసి ప్రెసిడెంట్ అయితే అనుకున్న వాళ్ళు అందరూ ఢిల్లీలోనే ఉన్నారు. క్యాబినెట్ పనిచేస్తలేదు. ఏం జరుగుతుంది మరి? వాతావరణంలో వస్తున్నటువంటి మార్పులు, పర్యావరణ పరిశుభ్రత లేకపోవడం వల్ల విష జ్వరాలు విపరీతంగా ప్రబలుతున్నాయి. కాబట్టి దయచేసి ఈ పరిస్థితిని గమనంలోకి తీసుకొని రాష్ట్ర ప్రభుత్వం వెంటనే ఈ డెంగీ జ్వరాలు, ఇతర జ్వరాల పట్ల ఒక సమీక్ష నిర్వహించాలి. ఆరోగ్య శాఖ మంత్రి గారికి నేను చేసేటువంటి అప్పీల్, వెంటనే మీరు అన్ని ఆసుపత్రులకి సడన్ సర్ప్రైజ్ విజిట్ చేయాలని చెప్పి ఈ సందర్భంగా అప్పీల్ చేస్తా ఉన్నాం. సమస్యలన్నింటినీ కూడా హైడ్రా పేరిట పక్కదారి పట్టియదు. హైడ్రా ఈజ్ గుడ్, హైడ్రా నేను కూడా సపోర్ట్ చేస్తా ఉన్నా. చెరువులు కుంటలు కబ్జా చేస్తే కొట్టేయండి, కానీ పేపర్లలో అదే హెడ్డింగ్లు అయిపోయి డెంగీతోటి చచ్చిపోయిన వాళ్ళు, విష జ్వరాలకు చచ్చిపోతున్న వాళ్ళు, ఒక బెడ్ మీద 3 పడుకుంటున్న వార్తలకి స్థానం కరువైతుంది. గ్రామాలలో పారిశుద్ధ్యం పడికేసింది. సర్పంచులకి బిల్లులు లేవు, పంచాయతీ సెక్రటరీలు బిల్లులు కట్టలేక భయపడుతున్నారు. కాబట్టి ఎక్కడ కూడా వ్యవస్థ నడుస్తలేదు. కాబట్టి వెంటనే గ్రామ పంచాయతీలకు ఎన్నికలు జరిపించాలని ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని నేను డిమాండ్ చేస్తా ఉన్నాను. ఎందుకంటే రాష్ట్రానికి ముఖ్యమంత్రి, మంత్రులు, ఎమ్మెల్యేలు ఎట్లా అవసరమో ఒక పంచాయతీ నడవాలంటే ఆ ఊరికి ఒక సర్పంచ్ ఉండడం అంత అవసరం. కాబట్టి కులగణన కావాలి, బీసీ గణన కావాలి. దీనికి వేటికి రఘునందన్ రావు భారతీయ జనతా పార్టీ వ్యతిరేకం కాదు. కానీ వాటిని అడ్డం పెట్టి మీరు ఎన్నికలు వాయిదా వేస్తే భారత ప్రభుత్వం నుంచి వచ్చే 15th ఫైనాన్స్ కమిషన్ నిధులు కూడా రాకుండా లేట్ అవుతున్నాయి. కాబట్టి దయచేసి సాధ్యమైనంత తొందరగా గ్రామ పంచాయతీలకు ఎన్నికలు నిర్వహించాలని చెప్పి